అంటే ఇప్పటి వరకు చదువుకుంటే ఏమైనా వస్తాయి అని చదివినాక ఏదో ఒకటి చేయాలి దానికి ఫలితం అంటే కెరియర్ గైడెన్స్ అంటే జీవితంలో ఏం సాధించాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉండేది అంటే ఇప్పుడు ఈ చిన్నారులందరూ 7వ తరగతి వరకు చదువుతాయి ఇంకా 10వ తరగతి అయిపోయినాక అందరు ఇంటర్మీడియట్కే వెళ్ళిపోతారు అంటే ఎంపీసీ ఇలాంటి కొన్ని కోర్సులు ఉంటాయి ఎంపీసీ అవే సరి ఇంకో అంటే ఇతర రంగాల్లో కూడా పోవచ్చు ఎందుకంటే వొకేషనల్ కోర్స్ ఐటీఐ ఇంకా పాలిటెక్నిక్ పారామెడికల్ ఇలా వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉందో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇంకో ఈ వొకేషనల్ కోర్సులో వస్తే డబ్బున మనం సెటిల్ కావడానికి చాయిసెస్ చాలా బాగుంటాయి చదువంటే సైన్యానికి మరో పేరులే చదువంటే ఎదురులేని రామబాణమే చదువంటే సైన్యానికి మరో పేరులే చదువంటే ఎదురులేని రామబాణమే చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ నా బంగారు చెల్లెమ్మ ఆడపిల్ల చదువుకుంటే అవనికంత వెలుగే ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా వెలుగే చదువు అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రైతు కష్టం ఎండలో పనిచేస్తుంది అదే చదువుకుంటే మనం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అంటే వాళ్ళ జీవితాన్ని మనం మార్చవచ్చు చదువు అనేది జస్ట్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఇవి కాకుండా డాక్టర్లు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు వాళ్ళు ఏ రకాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకొని మనం చదివేయాలి అప్పుడే వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు కొందరు సింగర్స్ కావాలనుకుంటారు కొందరు డాన్సర్లు మంచిగా ఉంటారు కొందరేమో ఇంకా ఆర్ట్ అండ్ ఇంకా మ్యాజిక్ ఎక్కువ చేస్తారు అలాంటి అంటే తల్లిదండ్రుల విద్యార్థుల అభిరుచులను తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళు మంచి స్థానాల్లో ఉంటుంది చదవాలంటే అందరూ చదవాలి అందరికీ టాలెంట్ అనేది డిఫరెంట్లో ఉంటుంది ఇప్పుడు దాకా అందరు టీచర్లు చేసేది కూడా అదే మీరేమనుకుంటారంటే మా అమ్మాయి 10వ తరగతిలో ఫస్ట్ అటెండెన్స్ తేవాలి ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు తేవాలనేది అట్లా కాకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అందులో చేర్పియండి చివరగా అన్నగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెన చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి బంధువులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మనం ఎప్పుడైనా సరే మహనీయుల వాటలో నడవాలి ఆ మహనీయులు ఎవరో కాదు మనకు విద్య చెప్పే గురువులు మనను కనిపించిన తల్లిదండ్రులు థ్యాంక్స్